ఒక 2 నిమిషాలు మీరు నుంచుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవునిని మహిమపరచాలి, ఆత్మతోనే దేవునితో మాట్లాడాలి. శరీరాన్ని మీరు మర్చిపోండి. శరీరంలో మనం జీవించటం నిష్ప్రయోజనం. సో శరీరంలోనే మనం ఉంటే దేవునికి విరోధమై ఉన్నాం అని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. సో దేవుని యొక్క ఆత్మతో దేవునిని ఈ నిమిషము ఇప్పుడు దేవుని యొక్క శక్తి కలిగిన మాటల ద్వారా దేవునిని మనము ఆరాధిద్దాము. సో మీకు ఇక్కడ ఎవరికైనా అన్య భాషలు వచ్చి ఉన్నట్లయితే మీరు కూడా దేవునిని ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అపవాది అనేవాడికి అర్థం కాకూడదు. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది వాడికి అర్థం కాకూడదు. సో ఆ విధంగా మనమందరం కూడా మీకు ఎవరికైనా వచ్చినట్లయితే వారు పర్సనల్గా కూడా అన్ని భాషలు మాట్లాడండి. కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది నమ్మని వారు ఉంటారు, ఎందుకంటే వారి యొక్క సంఘాలను బట్టి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్య భాష అనేది వారి యొక్క క్షేమాభివృద్ధికి 2 అన్ని భాషలు ఉన్నాయండి. ఒకటేమో మన పర్సనల్ క్షేమాభివృద్ధికి, రెండవది మన సంఘ క్షేమాభివృద్ధికి. కానీ పౌలు గారు సెలవిస్తున్నారు ఆ 2 కూడా మీరు మాట్లాడితే దానంత అదృష్టం కానీ దానంత ఉపయోగం ఇంకోటి లేదంటున్నారు. కానీ లాట్ ఆఫ్ డిఫరెంట్ డాక్టరీన్స్ ప్రకారంగా మేబీ నమ్మకపోవచ్చు. సో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకముందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన ఇక్కడ కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. నాయన మేమందరము నీ ఆత్మగానే నాయన నిన్ను మహిమపరుస్తూనే నాయన మేమందరము నీ ఆత్మతో శక్తిని పొందుకొని ఇక్కడ ఉన్నాం ప్రభువా. నాయన నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నదని లేఖనములు సెలవిచ్చినది ప్రభువా. నీ ఆత్మతోనే మేము ఆరాధించునుగాక. నీ యొక్క సత్యము కలిగిన మాటలను, జీవం కలిగిన మాటలను ప్రభువా బోధించగల శక్తిని మీరు నాకు దయచేయండి ప్రభువా. శబ రివా రిక మక రిందారాల షూరందారాల షందారాల మక రిబా సిమా రోకరి నందారాల బాబా బాషారా బాసమ కోరిందారాల ఓ రెందా మోషర కిందరాల లెమెతే లకుమార బుషుర కరందారాల షబా బాబా మకరిమా సోమాస కానికా నుందారాల బషిబాల కసువరైందలే లేబా శివరో బషర కమరు సందారా లేబాలో షబారికల మసుమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయన ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు ప్రభువా నేను చెప్పే వాక్యము నాయన వారి హృదయములను నాయన అది గద్దించులాగన, వారి హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకునేలాగున ఈ యొక్క వాక్యము వారి హృదయంలోకి వెళ్ళి ప్రభువా వారు కనువిప్పు జరుగులాగున, వారి యొక్క జీవితము నాయన మేలుకరంగా ఉండేలాగున, నీ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉండునని లేఖనము సెలవిచ్చినదయా. నీ యొక్క స్వాతంత్ర్యంలో నీ పిల్లలు నాయన ఎంతో సంతోషంగా ప్రభువా వారి యొక్క జీవితములు జీవించుటకు కావలసిన భాగ్యమును దాయిచ్యమని అడుగుచు ప్రభువా మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.